పశ్చిమ బెంగాల్ ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అంటోంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అలర్ట్ చేస్తుంది. పూర్తి వివరించేందుకు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు జాయిన్ అవుతున్నారు ఫీల్డ్లో. రైట్ వాసు, ప్రస్తుతం ఏ ప్రాంతాలకు ఎఫెక్ట్ అని చెప్తుంది మళ్ళీ అల్పపీడనంతో? సతీష్ 2 రోజులుగా కాస్త తెరిపించినప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆవర్తనం ప్రభావంతో రేపు ఏర్పడబోయే మళ్ళీ అల్పపీడన ప్రభావంతో మొత్తం ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాలు మొత్తం రాయలసీమ తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ విపత్తు నివారణ శాఖ మొత్తం కూడా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉదయం నుంచి కూడా విశాఖ మొత్తం కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షాలతో నిండిపోయింది. మొత్తం నగరం అంతా కూడా అనకాపల్లి జిల్లా, పాడేరు, అల్లూరు జిల్లా మొత్తం తదితర ప్రాంతాలు, అరకు అన్ని ప్రాంతాలకు కూడా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా రేపు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాలతో పాటు యానం, రాజమండ్రి, మొత్తం ఏలూరు తదితర జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా ఇదే విధంగా ఇదే జిల్లాలో ఉత్తరాంధ్రతో పాటు మిగిలిన జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో భారీ ఈదురుగాలు వీసే అవకాశం ఉంది. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగం గంటకి వీసే అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కొంచెం అల్లకల్లోలంగా కూడా మారే అవకాశం ఉంది. అలలు కూడా భారీగా ఎగసిపడే అవకాశం ఉంది. దీంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానంగా పిడుగులు పడే అవకాశం ఉంది. ఎక్కువగా పిడుగులు పడే అవకాశం, చెట్టు కింద కానీ లేకపోతే ఎక్కడ కూడా ఎవరు కూడా ఉండొద్దు, ఇళ్లలో ఉండాలని కూడా హెచ్చరించే పరిస్థితి కనిపించింది. భారీ ఈదురు గాలి వీసే అవకాశం ఉండడంతో మత్స్యకారులు కూడా ఎవరో వేటకు వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది. గత 2 రోజులుగా కాస్త తెరపించిందనేటప్పటికీ మళ్ళీ ఇవాళ నుంచి ఆవర్తన ప్రభావంతో ఈ భారీ వర్షాలు కురవడంతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో చాలా గిరిజన గ్రామాల్లో మొన్న వారం 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కూడా రహదారులన్నీ తెగిపోయి ఎవరో కూడా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా పోయి ఈ పరిస్థితిలో మరోసారి ఈ వర్షాలు పడటం వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. అయితే గత ఆగస్టులో మొత్తం కూడా వర్షపాతం కాస్త తగ్గినప్పుడు కూడా ఈ సెప్టెంబర్లో కాస్త వర్షాలు కురిస్తే మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ప్రస్తుతం వర్షపాతం నమోదులో తక్కువలో ఉన్నప్పుడు కూడా ఈ సెప్టెంబర్లో కురిసే వర్షాల కారణంగా కూడా పూర్తి స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో మరో 2 రోజుల పాటు 3 రోజుల పాటు ఈ వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ వాసు.